అస్మద్గురుభ్యో నమః. మిత్రులారా, ధన సమృద్ధి, అప్పులు తీరాలి, పిల్లలు వృద్ధిలోకి రావాలి, ఇది కోరుకునేవాళ్ళు ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని శివ సంబంధమైనదైనప్పటికీ కూర్మావతారానికి కూడా చేసుకోవచ్చును. చిన్న తాబేలు బొమ్మ, చిన్నది అంటే ఒక అంగుళం వెడల్పు ఉన్నది, వెండి కానీ రాగి కానీ పర్వాలేదు. చిన్న పాత్రలో నీళ్ళెట్టే పెట్టి దాంట్లోనే ఉంచి 3 సార్లు పసుపు కుంకుమ ఉంచండి, ఒక పుష్పం ఉంచండి, చిటికెడు గంధం ఉంచండి. ఇది తాబేలుకని ఎలా చెప్పారండి? దానికి వేరే పురాణాలు ఇప్పుడు సమయం చాలదు, కానీ ఇది శివుని స్తోత్రం చేస్తూ అక్కడ ప్రార్థన చేయండి. నేతి దీపం పెట్టండి, శనగలు నానవేసినవి గుప్పెడు నివేదన పెట్టండి. ధనానాం పతయే తుభ్యం, అన్నానాం పతయే నమః, ఆత్మాధిపతయే తుభ్యం, నమో మీఢుష్టమాయచ. ఇది కూడా మనం తైత్రీయ నారాయణంలోది, తైత్రీయ బ్రాహ్మణంలో కూడా ఈ పదాలు, ఈ మంత్రాలు వచ్చాయి. అక్కడ వేరే సందర్భంలో యజ్ఞంలో వస్తాయి. ఇవి ధనానాం పతయే, అన్ని రకముల ధనాలకి కూడా పతివి నువ్వు. పరమశివుని వారిని అలాగే చెప్పుకుంటాం. ఇంచేత కుబేరుడు చాలా స్నేహితుడు కదా, అలాగే. మరి తాబేలునెందుకు? క్షీరసాగర మథనం తర్వాతే కదా దేవతలకి రకరకాల సంపదలు, ఆఖరికి విష్ణుమూర్తికి కూడా సంపద వచ్చింది, పరమశివుని వారికి గౌరవం, గుర్తింపు వచ్చింది. ఇవన్నీ కూడా వాటి వల్ల. ధనానాం పతయే తుభ్యం, అన్నానాం పతయే నమః, అత్తిచ భూతాని అద్యతేచ. అన్నం ఇక్కడ తింటున్న తిండి నువ్వు తినదలిచేది తిన్నట్టయితే అది నీకు ఉపయోగం, తినకూడని తిన్నట్టయితే నీకు అనారోగ్యం. అమృతము దేవతలది. పొరపాటును వీడు తాగడానికి ప్రయత్నించారు, ఏమైందో తెలుసు కదా, వాళ్ళకి తలలు లేచిపోయాయి, వీళ్ళకి నాలుకలు చీరుకుపోయాయి. అది అన్నానాం పతయే. అన్నం అంటే కేవలం తిండి మాత్రమే కాదు, భోగములు, రకరకాల సంపదలు, వీటన్నిటికీ కూడా పతివి నువ్వు. ఆత్మాధిపతయే తుభ్యం, ఈ జీవులందరికీ కూడా ఆత్మలకి నీవు పతివి. ఎంచేత ఓ కష్టం వస్తే హాయిగా పలికే పదం ఏమిటి? శివ శివ శివ, రామ రామ, నారాయణ. ఎక్కువ అక్షరాలు చూసుకొచ్చింది అదనమాట. అందుకని ఆత్మాధిపతి, లోపల నుంచే వస్తుంది నీకు మాట. అలాగా ఆత్మాధిపతయే తుభ్యం, నమో మీఢుష్టమాయచ. ఆనందాన్ని కలిగించేవాడివి. ఆనందము శారీరకము కాదు, మానసికము కాదు, ఇంద్రియములకి సంబంధించి. మహర్షులందరూ కూడా కేవలం సూర్యకిరణాల ద్వారా, చంద్రకిరణాల ద్వారా ఒక్కొక్క కిరణాన్ని ఒక్కొక్కలా సాధన చేసి ఉల్లలాస, రసోల్లాస అనే తత్వం వల్ల ఆనందాలు పొందిన వాళ్ళు. అలాంటి స్థితి కలిగించిన వాడు పరమాత్మ. ధనానాం పతయే తుభ్యం, అన్నానాం పతయే నమః, ఆత్మాధిపతయే తుభ్యం, నమో మీఢుష్టమాయచ. ఇది 5-6 ఏళ్ళు చదవండి. ఇదంతా నేను చెప్పను. మీ అవసరాలను బట్టి 45 రోజుల, 90, 120 అది చూసుకోండి. తర్వాత మీకు దగ్గరలో ఉన్న ప్రముఖ నృసింహస్వామి ఆలయం ఎక్కడైనా ఉన్నట్టయితే స్వాతి నక్షత్రం ముందు రోజుని వెళ్ళి అక్కడ రాత్రి ఉండి పొద్దున్నే స్వాతి స్వామివారికి అభిషేకం జరుగుతుంది, అది దర్శించుకురండి. 3 నెలలు, నెలకొకసారి. మధ్యలో 1 నెల వెళ్ళలేకపోయారు, ఇబ్బంది లేదు, తర్వాత వెళ్ళండి. కొంతమంది చెప్తారు 3 వరుసగా చేయబోతే కొంపలుంటూ పోతాయి, మళ్ళీ మొదటి పెట్టాల్సి ఉంటుంది. ఇలాంటి మాటలు నేను చెప్పలేను. ఇది 21వ శతాబ్దం, అన్నీ మీరు చేయలేరు. అమెరికాలో ఉన్నవాడు దీపాలు వెలిగించేయండి. దీపాలు వెలిగిస్తే ఫైర్ ఇంజిన్ వాళ్ళు వస్తున్నారు, దీపాలు వెలిగించడానికి ఉండదు అక్కడ. ఇలాంటివి ఉంటాయి. అలా నోటికొచ్చింది చెప్పకూడదు, చేయడానికి వీలేదుందో అది చెప్పుకోవాలి. అది శాస్త్రం, నారద పురాణమే చెప్పింది. ఉందా నియమాలు ఉంటాయి, కాదనంటే లేదు.
మరి ఎంతమంది అండి ఇప్పుడు పెద్ద పెద్ద ఉపన్యాసకులంతాను సంధ్యావందనం చేస్తూనే ఉంటారు. ఎక్కడండి వాళ్ళు చేసేది? భోజనం ఎలా చేస్తున్నారు? టేబుల్ మీల్స్, అక్కడ కూర్చుని పరిశీలన పడుతున్నారు ఒక్కొక్కడును. అది కరెక్టా? ఏం మాట అండి అది? అలాగే ఒక ఆయన ఉంటాడు, పట్టు వస్త్రాలు ధరించకండి, పట్టు కండువాలు ధరించకండి. ఆయన కట్టుకున్న లాల్చీ సిల్కు లాల్చీ, ధరించిన శాలువ సిల్కుది. ఆయన దగ్గరికి వచ్చే ఏకాంత సేవలో పాల్గొనే ఏకాంత స్త్రీలు కూడా సిల్కు డ్రెస్సే వేసుకుంటారు పాపం. ఏమంటే ఉపన్యాసం అయిపోయింది. ఇలాంటివి మేము చెప్పటం లేదు, గమనించండి. అది అంచేత ధనానాం పతయే తుభ్యం, అన్నానాం పతయే నమః, ఆత్మాధిపతయే తుభ్యం, నమో మీఢుష్టమాయచ. ఇలాంటి శ్లోకాలు పిల్లల చేత కూడా చదివించవచ్చును, తప్పేమీ లేదు, క్షేమం కలుగుతుంది. ఇక తరువాతి శ్లోకము, జాబ్లో ప్రమోషన్ రావాలంటారు. దానికి కూడా అధికారము, గుర్తింపు, తగిన స్థలము, స్థిరత్వము రావాలి. దానికి ఏమిటి? సర్వ ఆశ్రయత్వము, అందరూ తన మీద ఆధారపడి నిలబడేలాంటి పొజిషన్లోకి వెళ్ళాలి. విశ్వకర్త్రే మహేశాయ, విశ్వభర్త్రే పినాకినే, విశ్వహర్త్రే అగ్నినేత్రాయ, విశ్వరూపాయ వై నమః. ఇది కూడా తైత్రీయ నారాయణము, తైత్రీయ బ్రాహ్మణంలో ఉన్నదే. పరమశివుల వారు అమ్మవారితోటి, వినాయకునితోటి, కార్తికేయునితోటి, కుమారస్వామితోటి, నందీశ్వరుడు, అక్కడ వాళ్ళిద్దరి వాహనాలు మూషికము ఇది, ప్లస్ అమ్మవారి వాహనం పెద్ద పులి, నంది, వీటితో కదా ఇదంతా కలిపి ఉన్న దర్బారు. ఈ చిత్రపటం పెట్టుకోండి, చక్కగా 11 సార్లు పసుపు వేయండి, 11 సార్లు కుంకుమ, 11 సార్లు గంధము, పుష్పములు 3-4 పెట్టండి. రోజు పళ్ళు, పానకం, ఇక ఇతరములు మీరు చేస్తే మంచిదే, నైవేద్యం పెట్టండి. ఇది కనీసం 90 రోజుల పాటు చేసుకోండి. ఈ శ్లోకాన్ని 11 సార్ల, 27, 108. సోమవారాలైతే మీకు అవకాశం ఉంటే 1008 సార్లు చేసుకోండి. చేసుకుని ఆ రోజు మాత్రం పరవాన్నం నివేదన చేయండి. 1008 చేయకపోయినా పర్వాలేదు, 108 చేసుకోవచ్చు. పరవాన్నం నివేదన చేయండి. తద్వారా మీకు సరైన అధికారము, గుర్తింపు, స్థిరత్వము ఇవన్నీ వస్తాయి. విశ్వకర్త్రే, ఈ ప్రపంచానికంతటికీ కూడా కర్తవయ్యా నువ్వు. ఎంచేతంటే అక్కడ ఒక తత్వం ఉంటుంది, ఏదో తుమ్మి పూలు తెచ్చి నీకు పూజ చేద్దామంటే తుమ్మెదలన్నీ ఎంగిలంటున్నాయి, వాటికి ఆహారం పెట్టావా నువ్వు? పాలు పట్టుకొద్దామంటే దూడలు ఎంగిలంటున్నాయి. అంటే ఇలాంటి వాటన్నిటినీ కూడా సృష్టించిన వాడు ఆయనే, వీటితోటి ఆనందాన్ని అనుభవిస్తున్నాడు. విశ్వకర్త్రే మహేశాయ, మహా ఈశ, గొప్పవాడైన అధికారి నువ్వు. మహేశాయ విశ్వభర్త్రే, ప్రపంచాన్నంతటిని కూడా భరించేవాడివి. పినాకినే, పినాకము చేతిలో ఆయుధము, త్రిశూలము. ఒకటిగా ఉన్నది 3 అవుతోంది, 3గా ఉన్నది 1 అవుతోంది, సృష్టికి సంకేతము. ఒకసారి శుక్రాచార్యుల వారి మీద ఎత్తారు పినాకాన్ని ఖండిద్దామని. ఆ మహానుభావుడు ఎగిరి గంతేసి శూలం మధ్య కూర్చున్నట్ట. అప్పుడైన వెంటనే ఆ త్రిశూలాన్ని ఇలా వంచి, విల్లులా వంచి కొట్టాలని చూశాడు. శుక్రుడు గాలిలోకి ఎగిరాడు. అన్నట్టిన పాపం శుక్రాచార్యుల వారు లోపలికి వెళ్ళిపోయారు, నోట్లోకి, పొట్టలోకి వెళ్ళిపోయారు. జీర్ణింపజేసుకుందాం అనుకున్నాడు పరమశివుడు, జీర్ణం కాలే. బ్రహ్మదేవుడు వచ్చి చెప్పాడు, అతను నీ అంశతో పుట్టినవాడు, జీర్ణవాడు, వదిలిపెట్టు. నవరంధ్రాలు మూసేసి బయటికి రా అన్నట్ట. 9 రంధ్రములు కాక 10వ రంధ్రము ఒకళ్ళకు ఉంటుంది పురుషునికి, దాంట్లోంచి వచ్చాడు మహానుభావుడు. అంతవరకు ఆయన పేరు ఉశనుడు. తద్వారా శుక్రుడయ్యాడు. తది శుక్రస్య శుక్రత్వం. ఇది మహాభారతంలో ఆనుశాసనిక పర్వంలో ఉంటుంది కదా. అలాంటిది త్రిశూలము వంచింది గనక పినాకము, పినద్ధము, వంచబడినది. విశ్వభర్త్రే పినాకినే, విశ్వహర్త్రే, త్రిపురాసుర సంహారం చేశాడే అలాగా. అంతేకాదు సృష్టి స్థితి లయ ఉంది కదా, లయకారకుడు పరమాత్మే. అందుకని
విశ్వహర్త్రే అగ్నినేత్రాయ, అగ్నిని కూడా నేత్రముందు కలిగినవాడు. మన్మధుణ్ణి నిజానికి ఈ అగ్ని దహించదు. మన్మధుడు చేసిన ఒక తప్పు పనుంది. బాణప్రయోగం చేసి విల్లు కింద పారేసి ఉంటే స్వామి కన్నులు తెరిచిన అగ్ని దహించి ఉండేది కాదు. వింటిని పట్టుకులా గంభీరంగా నిలబడ్డాట. ఎప్పుడూ కూడా నిరాయుధుణ్ణి స్వామి ఏమీ చెయ్యడు. నిరాయుధుడు కాకుండా ఉన్న కారణం చేత కాల్చేసింది. కుమార సంభవంలో శ్లోకాలు చూసుకోండి. రావణాసుడు ఆయుధం పట్టుకున్నంతసేపు రావణాసుడు చితగొట్టాడు. రావణాసుడి చేతిలో విల్లు హ్యాండిల్ కింద పడేసరికి యుద్ధం ఆపేశాడు. ఇది చమత్కారం. ఇలాంటివి కూడా సాంస్క్రిట్ వాళ్ళు కూడా చదవరు, అర్థం చెప్పరు. పినాకి అగ్ని నేత్రాయ విశ్వరూపాయ, ప్రపంచమే నీ రూపమైన వాడివి నువ్వు. అలాంటి మహానుభావుడివయ్యా, నీకు నమస్కారము. తద్వారా అధికార ప్రాప్తి, సర్వ ఆశ్రయత్వము. అలాంటిదే ఇంకొకటి ఏమిటంటే, ఇది లాయర్లకి, మంచి పరీక్షలకి వెళ్ళే వాళ్ళకి చదువు కోసం ఒక చక్కటి మంత్రం ఇది. విద్యా ప్రాప్తి, దీనికోసం కూడా పటిక బెల్లం నివేదన చెయ్యండి, లేదా జీడిపప్పు నివేదన చెయ్యండి. ఉదయం పూట తులసి కోట దగ్గర దీపం పెట్టండి సూర్యుడి కోసం. సూర్యుడు లోపల శివుడున్నాడు, సూర్యుడు లోపల సూర్యుడున్నాడు, సూర్యుని లోపల విష్ణువు ఉన్నాడు. ఇది ఆదిత్య శయన వ్రతము, నక్షత్ర పురుష దర్శనం అని చెప్పి 3 పురాణాల్లో ఉంది ప్రత్యేకించి. అందుకని సూర్యుడికి కొబ్బరికాయ కొట్టకూడదు నిషేధము. ఈ మధ్య కొడుతున్నారులేండి, నిషేధం పురాణాల్లో ఉంది, వేదంలో ఉంది. అందుకని చెప్పి జీడిపప్పు నివేదన చేయండి. ఇంకా మీకు అనుమానం అయితే ఏకాగ్నికాండ వెతుక్కోండి, దాంట్లో చెప్తారు దీన్ని. ఋతగం సత్యం పరబ్రహ్మ పురుషం కృష్ణపింగళం ఊర్ధ్వరేతం విరూపాక్షం విశ్వరూపాయ వై నమో నమః. ఋతగం, స్వామి నువ్వు ఋతస్వరూపుడివి. ఋతం అంటే వేదవాక్యం. వేదవాక్యం ఎవరినో పొగడ్డం కోసం వచ్చింది కాదు. వాడు ఎవడో మహానుభావుడు ఒక చీఫ్ మినిస్టర్ అవగానే వేద పండిత సభ జరిగితే దాంట్లో వేద పండితుడికి ఆయన ఋగ్వేదంలో 6 ఉంది, అలాగే యజుర్వేదంలో Y ఉంది, సామవేదంలో S ఉంది. ఈ 3 అక్షరాలు కలిపితే సీఎం అయ్యాడన్నాడు పెద్ద మనిషి. ఆయన పట్టు తిట్టారు తర్వాత వాళ్ళంతా కూడా. ఇలాంటిదే వేదం అంటేను. వేదం ఒకరిని పొగడ్డానికి రాదండి, గుర్తుపెట్టుకోండి. ఆ పదం ఏంటో నేను చెప్పాల, మీరు చూసుకోండి. ఋతగుం సత్యం, సత్యం సత్యం అంటే నీ దగ్గర నుంచి వచ్చే మాట. అది త్రికాలాబాధితము. ఋతం అంటే వైదిక భావంతో ఉన్నది. ఇంకా చాలా విశేషార్థాలు మనకు ఉపనిషత్తులో చెప్తారు. పరం బ్రహ్మ, బ్రహ్మ బృంహతి, విస్తరించేవాడు, విస్తరించినవాడు, దాన్ని కూడా దాటినవాడు. లోకంబులు లోకేశులు లోకస్తులు తెగినతుది, అలోకంబకు పెంజీకటికి అవ్వల ఎవ్వడు వెలుగు. గజేంద్రుడు చెప్పిన మాట ఇది. అగో అలాంటి వాడిది. పరబ్రహ్మ పురుషం, మగవాళ్ళనే అర్థం చెప్తారు కాదండి. పురుషనోతి దదాతి, ఒక చిన్నది అడిగితే కొండలంత వరములు గుప్పెటివాడు పురుషం. కృష్ణ పింగళం, ఆయన లోపల ఎరుపుదనం ఉంటుంది, నల్లదనం ఉంటుంది, 2 రకాల రంగులు కలిసి ఉంటాయి. ఊర్ధ్వరేతం, ఆ రేతస్సు ఊర్ధ్వం ఎగుడుతోంది, కింద పడదు. అది మళ్ళీ పెద్ద కథ శివపురాణంలో. విరూపాక్షం, విరూపాక్షుడు అంటే రూపాన్ని చెడగొట్టిన 3 కన్నులు కలిగిన వాడారు కాదు. విరూప అక్షం, రకరకాల రూపాలు ధరించి దానికి తగినట్టుగా కన్నులు ధరించువాడు. విశేషమైన రూపములతో, వివిధ రూపములతో ఉండేవాడు. విరూపాక్షం విశ్వరూపాయ వై నమో నమః. విశ్వరూపాయ, వై ఏమిటండి? వైకి అర్థం లేదు. తూ హీ చాస్మా వై అని అక్షరాలు ఉంటాయి. సంస్కృతం వాళ్ళు అంటారు పాదపూరణానికి. వేదానికి గతేం కాదండి, చేతగా కాదు వేదంలోను. వై అన్నది అవలీలగా చెప్పడానికి. విశ్వరూపాయ, స్వామి నేను పొగడగలనా? ఎందుకయ్యా? వై ఇండీడ్ యువర్ పాపులర్. ఇంగ్లీష్లో చెప్తే కానీ మనకు అర్థం కాదు. ఈ మధ్య స్వామీజీలు కూడా ఇంగ్లీష్లోనే మాట్లాడుతున్నారు ఉపన్యాసాలు. మాకు రాదనుకోండి. అందుకని విశ్వరూపాయ వై నమో నమః. మళ్ళీ ఒక్కసారి ఋతగం సత్యం
పరబ్రహ్మ పురుషం కృష్ణపింగళం ఊర్ధరేతం విరూపాక్షం విశ్వరూపాయ వై నమో నమః. ఇది ఉపనిషత్తుల్లో చాలా విస్తారంగా వ్యాఖ్యానం ఉంటుంది. టైం ఉంటే చూసుకోండి, అనుభవించండి, శ్రద్ధగా ఆరాధన చేయండి, ఆ ఫలితాలు పొందండి. ఎలాంటిదే మనకి లాయర్లను చెప్పుకున్నాం కదా, లేదా విద్యార్థులు, ప్రమోషన్ కావాల్సిన వాళ్ళు, ఇతర దేశాలు ప్రయాణం చేద్దాం అనుకున్న వాళ్ళకు కూడా ఉపయోగిస్తుంది. మళ్ళీ మామూలుగానే చెప్తున్నాను, 21, 27, 108 సార్లు. ప్రత్యేకించి సోమవారం నాడు కానీ లేదా మీ నక్షత్రం ఉన్న రోజులు కానీ ఆ రోజుని మాత్రం 108 సార్లు చదివితే మంచిది. నమస్కారం.